అదే నానే లేదురా, మీ చెల్లాయి తెలియసరికి టైం అయింది. ఏమిటమ్మా చెల్లమ్మా, ఎందుకు లేటు? ఏం లేదన్నయ్య, వీడు కాన్వెంట్ నుంచి వచ్చేసరికి కాస్త లేట్ అయింది. ఏరా కనవంటి ఎందుకు లేటు? ఏమిట్రా మీరేం లేట్ వస్తా? అందరూ వెళ్ళిపోయారు. ఏంటది ప్రెజెంటేషన్స్ ఏమి తీసుకురాకూడదు నీకు చెప్పలా? నాకేం తెలియదు, నన్ను అడగబ్బా. అంతా ఏమిట్రా బ్లడీ ఫెలో, ప్రతిదీ మా చెల్లెని ఎత్తుకునేసి తప్పించుకుంటావా? మీరు వచ్చి బిడ్డల్ని ఆశీర్వదిస్తారనుకుంటే ఇదంతా చెప్పు. పర్వాలేదు లేదే, ఇందులో ఏముంది, ఏదో మాకు ఇవ్వాలనిపించింది. అవునరా, ఇంతకీ మా మేనగోడలకి పేర్లు ఏం పెట్టావు? పేర్లు ఒకే పేరు ఇద్దరికి పంచి పెట్టావు. పంచి పెట్టావు? ఎలా? శశి రేఖ. శశి రేఖ కలిపి చెప్పు. శశి రేఖ. లక్ష్మి, నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పుగా. అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చిందే? ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నీ కొడుకే మా ఇంటికి మొదటి అల్లుడు, పెద్ద అల్లుడు అవుతాడు. కావాలంటే అలా అని అగ్రిమెంట్ రాసుకుందాం, సరేనా? ఏమిటమ్మా అగ్రిమెంట్ లో కాంట్రాక్ట్ ఉన్నారు? కొంపదీసి కాంట్రాక్ట్లుగా ఉందరా, ఉన్న విషయం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఏరా నాన్న, ఇద్దరులో ఎవరు చేసుకుంటారా? అయ్యగారు ఈ మాత్రం వేసుకునే కావాలి, అలాగే నవనవలు ఆడిపోతా సౌరు గారు పోతుంటారు. నేను వేసుకుంటే ఈ ముడతలు పోయి నేను కూడా నవనవలు ఆడతా, ఈ మేక చర్మం పోయి సౌరు గారు పోతాను నేను కూడా. ఎన్నడు వేడరాని రుక్మిణి వచ్చే. ఆపు 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 ఆపు, ఒక్క మాత్ర తగ్గుతున్నావు. మాత్ర? అవును, ఒక్క మాత్ర తగ్గుతున్నావు. తమరు జ్యోతిష్యులా? కాదు, నటరాజుని. భరతనాట్యాన్ని ఔపోసన పెట్టిన వాడిని, కళా కోవిదుణ్ణి, సాక్షాత్తు నటరాజుని. నా మాత్ర విషయం తమకెలా తెలుసు? శబ్దాన్ని గ్రహించాను. ఏ మాత్రం తగ్గినా కూడా నా చెవు ఊరుకోదు. నేను మాత్రం వేసుకున్నట్టు అయ్యగారికి చెప్పకండి, నా ప్రాణాలు తీసేస్తారు. మీకు కళ్ళు పట్టుకుంటాను బాబు. ఏమిటి అనేది? మాత్ర వేసుకున్నానంటాడేమిటి? మాత్ర ఏమైనా చాక్లెటా, పిపరమెంటా? అయ్యా, నా మాత్ర గురించి అయ్యగారికి చెప్పరు కదండి. ఏమిటయ్యా నీ మాత్ర? నేను మాట్లాడేది నీ పాటలో తగ్గిన మాత్రను గురించి. నేననేది సీసాలో మాత్ర గురించి సార్. సీసాలో మాత్ర? అది నాకు తెలియదే. సీసాలో మాత్ర గురించి తమకు తెలీదా? తెలీదు. ఎవరైనా నువ్వు లోపలికి వచ్చావు? అయ్యో, లోపలికి వచ్చేసే సరాసరి బయట ఇదిగో, నటరాజు మీద చేయి చేసుకుంటే కాళ్ళు పడిపోతాయి, కళ్ళు పేలిపోతాయి. ఏమిట్రా గోలా? మీకోసం ఎవరో వచ్చారమ్మా. ఎవరండి మీరు? నమస్కారం అమ్మా. భవదీయుడు నాట్యకళా కోవిదుడు నటరాజు. అంటే? నత్తకి కళ్యాణి అన్నయ్యనమ్మా. అలాగా? అవునమ్మా. నేను ఢిల్లీ, గిల్లీ, బాంబే, గింబే, కలకత్తా, గిలకటా, జోధ్పూర్, గిర్పూర్ మొదలగు ప్రదేశాల్లో 1 ఏడాది పాటు నాట్య ప్రదర్శనలు ఇచ్చి మొన్ననే తిరుగుచ్చాను. ఈ లోపుగా నా చెల్లెలకి జరుగుబాటు లేక అక్కడక్కడ డాన్స్ చేస్తున్నట్టు, ఆ కారణంగా మరీ జరుగుబాటై గర్భవతైనట్టు తెలిసింది. నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అడిగాను. ఏం చెప్పింది ఆవిడ? ఏదో అబద్ధాలు చెప్పింది. దాంతో నాకు అనుమానం వచ్చి చిన్న బిట్టు శివతాండవం ఆడాను. అప్పుడు నిజం చెప్పింది. చెప్పిందా? ఏం చెప్పింది? నా చెల్లెల బిడ్డ ఇక్కడ ఉన్నట్టు చెప్పింది. నీకు దండం పెడతాను, గట్టిగా రోకండి. ఆ బిడ్డను తీసుకెళ్దామని వచ్చాను. ఎక్కడా బిడ్డ? నాతో రండి, చూపిస్తాను. ఏమీ లాభం లేదు. ఈ ఇద్దరిలో నా చెల్లెల బిడ్డ ఎవరో నాకే తెలియటం లేదు. తెలియడం లేదా? కనీసం మీరైనా గుర్తుపట్టగలరేమోనని ఆశపడ్డాను. చూడండి బాబు, నేను మీలా నా బిడ్డని పోల్చుకోలేని స్థితిలో పడ్డాను. ఇప్పుడు ఇద్దరిలో ఏ బిడ్డని మీకు ఇవ్వమంటారో మీరే చెప్పండి. ఏమీ పాలుపోవటం లేదు. ఈ సమస్యను తేల్చడం కంటే జపాన్ డాన్స్ నేర్చుకుంటాం సులభనిపిస్తుందమ్మా. ఈ సమస్యని తేల్చుకోలేకే ఈ ఇద్దరు బిడ్డల్ని నా కన్న బిడ్డల్లా, కవల పిల్లల్లా పెంచుతున్నాను. మీ బాధ నేను ఊహించుకోగలనమ్మా. అయితే నేను ఇప్పుడు ఉత్త చేతులతో తిరిగి వెళ్లాల్సిందేనన్నమాట. అక్కర్లేదండి, మీకు ఎవరూ లేరంటున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పిల్లల్ని చూసుకుంటూ మీరు ఇక్కడే ఉండండి.
ఈ పిల్లలో మీ పిల్ల ఉంది కనుక మన ఇద్దరం కలిసే వీళ్ళని పెంచి పెద్ద చేద్దాం. మీకు మీ మేనకోడ్ల దగ్గర ఉన్నానన్న తృప్తి మిగులుతుంది. ఏమిటో ఆలోచిస్తున్నారు? దయచేసి నా మాట కాదనకండి. అలాగేనమ్మా, తమదయ్య. దయచేసి ఈ రహస్యం మన ఇద్దరి మధ్య మాసిపోనివ్వండి. మీరు ఫలానానికి కూడా ఎవరికి తెలియకూడదు. మిమ్మల్ని డాన్స్ మాస్టర్గా మా వారికి పరిచయం చేస్తాను. అంటే ఈ విషయాలేవి మీ వారికి తెలియదు. నాకు, మా వారి స్నేహితులొకరికి, ఆ డాక్టర్కి, ఇప్పుడు మీకు తప్ప మరెవ్వరికి తెలియదు, తెలియకూడదు. అలాగేనమ్మా. పాలిస్తేనే యవ్వనం అందం తగ్గిపోతాయని తల్లులు కన్నబిడ్డల్నే ఆయాలకు అందిస్తున్న ఈ రోజుల్లో పరాయి బిడ్డను కూడా సొంత బిడ్డగా చూసుకుంటున్న మీరు నా కళ్లకు దేవతలాగా కనిపిస్తున్నారమ్మా. మీరు పూనుకున్న ఈ మహత్కార్యానికి నాకు చేతనైనంత సహాయం చేస్తానని ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా. ఈ గరళాన్ని నటరాజు మింగేస్తాడు, బయటికి కక్కదు. చాలా సంతోషం అండి. మీరు పిల్లల్ని చూస్తుండండి, ఇప్పుడే వస్తాను. అలాగే. భవదీయుడు నటరాజండయ్యా. నటరాజు భట్రాజు నా స్నేహితురాలు పంపించిందండి. సావిత్రి అని చెప్తుంటానే గుడివాడ. పిల్లల్ని చూసుకోవడానికి ఓ మనిషి కావాలంటే ఇవన్నీ పంపించింది. పిల్లల్ని చూసుకోవడానికి ఆడమనిషి అయితే బాగుంటుంది కదా, ఇదేంటి? ఆ లక్షణాలు ఈ దగ్గర ఉన్నాయిలేండి. భవదీయుడు సర్వ విద్యాపారంగతుడండి అయ్యా. 14 భాషలో అనర్గళంగా మాట్లాడగలను. గుడ్ మార్నింగ్ సార్. వడక్కంగి. నమస్తే జీ, నమస్కారం. జతి ఎంత బాగా చెప్పగలను, జాతకాలు కూడా అంత బాగా చెప్పగలనండి అయ్యా. జాతకం చెప్పగలరా? వెళ్ళిపోయిన నా పిల్లని తిరిగి వస్తుందా? నీ పెళ్ళాం తిరిగి రాదు అని చెప్పడానికి నీ చేయి చూడక్కర్లేదయ్యా, నీ మొహం చూసేదాలు. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఐ లైక్ యు. చాలా సంతోషం అండి అయ్యా. లక్ష్మి బై బాయ్ శుభవార్త అని చెప్పిన బాయ్. లక్ష్మి, బెజవాడ రింగ్ రోడ్ దగ్గర 10 ఎకరాల పొలం బేరంకి వచ్చిందని అది అనుకోకుండా ఈ మార్నింగ్ అగ్రిమెంట్ అయింది. మీరు కొనలేదండి అయ్యా, నేను అమ్మను. వాట్ యు మీన్? అదే రాని ఏజెంట్ కదా కొన్నది. అది కాదండి అయ్యా, మీ పిల్లల జాతకమే మీ చేత కొనిపించిందండి అయ్యా. ఒక్క విషయం అయ్యా, ఆడపిల్ల శుక్రవారం పుట్టింది అంటే సిరి పుట్టినట్టండి అయ్యా. ఇద్దరు పుట్టారు అంటే సిరి సంపద 2 పుట్టినట్టండి అయ్యా. ఒక్క విషయం అయ్యా. ఈ బిడ్డ మెడ చూడండి. మేడం ఉందండి. అది కాదండి అయ్యా, ఈ మెడ మీద పుట్టుమచ్చ చూడండి అయ్యా. దీన్ని పచ్చముత్యం అంటారండి అయ్యా. ఇది సామాన్యమైంది కాదండి అయ్యో. ఇది మీకు మంచి సూచన అండి అయ్యా. మీరు ఆర్థికంగా దినదిన ప్రవర్ధమానలో కుబీర్లు అయిపోతారండి అయ్యా. ఇక మీకు కనక వర్షమేనండి అయ్యా. ఇదేమిటి కనక వర్షం? ఓకే, నువ్వు నా బాగా నచ్చావు. ఇక్కడే ఉండి పిల్లల్ని జాగ్రత్త చూసుకో. అలాగేనండి అయ్యా. ఏమిటి ఇక్కడ ఉంటాడా? ఇక్కడే ఉంటాడు. నిజం పోయిందో? ఇక్కడ ఉంటాడు కదా. ఇక్కడే ఉంటాడు, నువ్వు జాగ్రత్త చూసుకోవాలి. రైట్ రా. ఇదేంటమ్మా? ఈ డబ్బు ఉంచండి. నాకెందుకమ్మా? పర్వాలేదండి, ఖర్చులకు ఉంటుంది, ఉంచండి. అలాగేనమ్మా.